మీద చాలామంది తమ బ్రతుకులో శ్రమల పాలై ఉన్నారట. అనేక మంది తమ జీవితాలలో శ్రమలను అనుభవిస్తూ ఉన్నారు. ఈ శ్రమ నొందినటువంటి వారిని చూసినప్పుడు ఈ శ్రమలు ఎలా ఉంటాయి అనంటే, కొంతమంది జీవితాలలో ఆరోగ్య పరిస్థితులు ఏమాత్రము బాగుండవు. అవి కొన్ని చెప్పుకోగలిగే ఉంటాయి, కొన్ని చెప్పుకోలేనివి ఉంటాయి. టీబీ వ్యాధి వచ్చిన వాళ్ళు నాకు టీబీ వ్యాధి వచ్చింది అని చెప్పుకోలేరు. హెచ్ఐవి వచ్చిన వాళ్ళు, ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు నాకు ఎయిడ్స్ వచ్చింది అని బయటకు చెప్పుకోలేరు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, కొన్ని జబ్బులు నాకు పలానా జబ్బు వచ్చిందని చెప్పుకోగలుగుతారు. అంటే ఒక రకంగా మనస్సు కృంగిపోయి, మనిషి లోపల దిగులు పడిపోయి, ఇక నా పరిస్థితి ఏమవుతుందో అనే ఆందోళనతో ఉన్నప్పటికీ కూడా ఎవరికైనా శ్రమను గురించి చెప్పుకుంటే కాస్త ఆ బరువు దిగుద్దేమో అనే ఆలోచనతో చెప్పుకోవడానికి కూడా వీలు లేని జబ్బులు మనుషులను ఈ రోజున ఏం చేస్తున్నాయి? కృంగదీస్తూ ఉన్నాయి. అదే ప్రకారంగా కొంతమంది జీవితాలలో శ్రమలు ఎలా ఉన్నాయి అనంటే, ఆర్థిక పరమైనటువంటి శ్రమలు అలుముకొని ఉన్నాయి. ఈ లోకములో ఎవరైనా ₹1 సంపాదించారు అంటే ఆ మనిషికి ఉన్న విలువ, ఆ మనిషికి ఉండే గౌరవం ఈ అప్పుల ఊబిలో చిక్కుబడిపోయి, అదే సమస్యలో కోర్టు ఇబ్బందుల్లో ముడిపడిపోయి, ఓ ప్రక్కన కోర్టు సమస్యలు, మరో ప్రక్కన కుటుంబ సమస్యలు, ఇంకో ప్రక్కన ఆర్థిక సమస్యలతో ఉంటే ఆ మనుషుల దగ్గర కూడా ఏ మనుషుడు వచ్చి మేమున్నాము, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పేవాళ్ళు ఈ రోజుల్లో లేరు. ఇప్పుడు వీళ్ళకి ఎవరు ఆధారంగా ఉండాలి, ఎవరు ఆధారంగా ఉంటారు అనంటే, సహజంగా మనిషి యొక్క జీవితంలో, మనిషి యొక్క బ్రతుకులో అన్నీ ఉన్నప్పుడు మన చుట్టూ చాలామంది ఉంటారు. నీవు బాగున్నంత కాలం, బాగా బ్రతుకుతున్నంత కాలం నీకు దేవుని మీద కన్నా ఎక్కువ మనుషుల మీద, చుట్టాల మీద, బంధువుల మీద, అన్నదమ్ముల మీద, అక్కచెల్లెల మీద, కులం వాళ్ళ మీద, కుటుంబ సభ్యుల మీద నీకు ఎక్కువ ప్రేమ ఉంటుంది. కానీ నీ చేతిలో రూపాయి అయిపోయి, నీ ఒంట్లో ఆరోగ్యం పోయి, నీ పరిస్థితి దివాళా తీసి ఒక దారుణమైన స్థితిలో నీవు ఉంటే అప్పుడు నీ దగ్గరికి ఎవరు రారని, బంధువులు కలరు నాకు చాలా మంది అని బహుగా అదిరిపడ్డావు. కానీ నీకున్నదంతా పోయింది. నీకు అన్నీ ఇచ్చినప్పుడు దేవుడు, నువ్వు అందరికన్నా ఎక్కువ నీ బంధువులు ప్రేమించావు. ఇప్పుడు నీకు అంతా పోయేసరికి నీ బంధువులు ఎవరు రావడం లేదు. కానీ అన్నీ పోగొట్టుకున్న నీ మీద నీ బంధువులకి ఎవరికి ప్రేమ లేదు. కానీ నా యేసయ్యకి మాత్రం నీ మీద ఎక్కువ ప్రేమ ఉంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఈరోజు నా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరము. నెల్లూరులో అక్టోబర్ 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. మాచెర్లలో అక్టోబర్ 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల, పల్నాడు జిల్లా. డోన్లో అక్టోబర్ 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, డోన్. నరసరావుపేటలో అక్టోబర్ 16వ తేదీ గురువారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. పెద్ద డోర్నాలలో అక్టోబర్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. గుంటూరులో అక్టోబర్ 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో అక్టోబర్ 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వినుకొండలో అక్టోబర్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. వైజాగ్లో అక్టోబర్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో అక్టోబర్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, MSN చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. గుంతకల్లులో
అక్టోబర్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. పాలకొల్లులో అక్టోబర్ 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, బస్టాండ్ వెనుక, పాలకొల్లు. ఆదోనిలో అక్టోబర్ 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. ఏలూరులో అక్టోబర్ 26వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. రాజమండ్రిలో అక్టోబర్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్, జానుపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో అక్టోబర్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్, అనంతపురం. కనిగిరి మండలం చీమలవారిపాలెం నుంచి వీరు రావడం జరిగింది. 3 మాసాలుగా వీరు వస్తూ ఉన్నారు. ఈమె వచ్చిన ఆ మరుసటి నెలలో తన యొక్క అక్కగారి కుమార్తె అయినటువంటి మద్రాసులో ఉంటున్న ఆ సహోదరిని ఇక్కడికి వెంట పెట్టుకుని రావడం జరిగింది. అప్పటికి ఆమెకి ఒక ప్రక్క నోరు ఒక ప్రక్కకు వెళ్ళిపోయి కాలు చెయ్యి పక్షవాయులాగా వచ్చేసి బాధపడుతూ ఉన్నారట. మందులు వాడినా కూడా నయం కాని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో అంకమ్మ గారు తన యొక్క అక్కగారి కుమార్తె తాను ఆ విధమైనటువంటి బాధతో నోరు ప్రక్కకు వెళ్ళిపోయి కాలు చేయి పని చేయకుండా పక్షవాయులాగా వచ్చిన ఆ యొక్క పారాలసిస్ పరిస్థితి నుంచి బీపీ రేజ్ అయిపోయి ఆమెకు ఆ విధంగా వచ్చిందనమాట. అలాంటి పరిస్థితిలో తన కుమార్తె ఉన్నదని తెలుసుకొని ఆమెను వెంట పెట్టుకొని ఇక్కడికి 2 మాసాలుగా వచ్చి దైవజనులు తైలం పోసి అభిషేకించగా వారు ప్రార్థించి ఇచ్చినటువంటి అంజూర ఫలాన్ని విశ్వాసంతో భుజించగా మొదటి నెలలోనే ఆ సహోదరి తనకున్నటువంటి పారాలసిస్ అయినటువంటి ఆ పరిస్థితి నుంచి పూర్తిగా విడిపించబడి నోరు మామూలుగా వచ్చేసింది, కాలు చేయి యథావిధిగా వచ్చేసింది. ఇప్పుడు మంచిగా వారి యొక్క రూపంలో కానీ వారి చేసే పనుల్లో కానీ ఏ మార్పు లేకుండా దేవుడు కాపుదలనిచ్చి సంపూర్ణ స్వస్థతతో నింపాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా.